సంస్కృతి పరంగా కూడా డామినేషన్ పెరిగిపోతుంది. స్థానికంగా ఉన్నటువంటి పండుగల కంటే వాళ్ళ వేరే సంస్కృతిని తీసుకొస్తున్నారు అంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది. అసలు మార్వాడీస్ గో బ్యాక్ అని ఎందుకు అంటూ ఉన్నారు? ఎందుకు ఈ ఉద్యమాన్ని ఇప్పుడు తారాస్థాయికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు? ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. అదే సమయంలో కొంతమంది అంటూ ఉన్నారు, మార్వాడీలు గో బ్యాక్ అనాల్సిన అవసరం లేదు, మార్వాడీలు భారతీయులే, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, న్యాయపరమైన చట్టపరమైన వ్యాపారాన్ని మాత్రమే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కాబట్టి మార్వాడీలు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిపోవలసిన అవసరం లేదు అంటూ కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు జోసెఫ్. మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు, మార్వాడీలు ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉన్నారు జోసెఫ్. అలాగే మార్వాడీ సంఘం నుంచి దిగ్నేష్ జోషి మనకు అందుబాటులో ఉన్నారు. మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? మేము భారతీయులమే కదా, మాకు దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది అని దిగ్నేష్ అంటూ ఉన్నారు. అదే సమయంలో తిరుపతయ్య ఉన్నారు. ఆయన వర్తక సంఘాల ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆమంగల్ వర్తక సంఘం అధ్యక్షులు. ఆయన అంటూ ఉన్నారు, మార్వాడీలు మాకు అవసరం లేదు, మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి అని ఆయన అంటున్నారు. మరికొద్దిసేపట్లో శ్యామ్, ఆయన కూడా మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. శ్యామ్తో కూడా మనం మాట్లాడదాం. మరికొద్దిసేపట్లో ఒకవేళ అవసరమైతే మేము పబ్లిక్ కాల్స్ కూడా నేను తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఉన్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు మార్వాడీలు వెనక్కి వెళ్ళిపోండి అని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేదు భారతీయులే ఎక్కడైనా ఉండొచ్చు అని మీరు అంటారా? మీ అభిప్రాయం కూడా చెప్పొచ్చు, అండ్ కమెంట్ బాక్స్లో కూడా చెప్పొచ్చు. బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నేను మీరు చేసే కమెంట్స్ని కూడా చదివి వినిపిస్తాను. ఒకవేళ అవసరమైతే నేను పబ్లిక్ ప్రజల కాల్స్ కూడా తీసుకుంటాను. ఎస్, ఫస్ట్ మనం తిరుపతయ్య గారితో మాట్లాడదాం. తిరుపతయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. తిరుపతయ్య గారు, ఎందుకు మీరు మార్వాడీస్ని వెనక్కి వెళ్ళిపోమని అంటున్నారు? సార్, మాది ఇప్పుడు ఆమన్గల్ గ్రామం. మేము 43 సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తున్నాము. వారు వచ్చి 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి మామూలుగా గిరి దుకాణం పెట్టుకొని ఎన్ని మోసాలు గిరిజనులకు వీళ్ళు ఎన్నో మోసాలు చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని చేసుకుని మొదటి నుంచి మేము ఎప్పటికైనా వ్యతిరేకమే. ఈ రకంగా మాకు గిరిజన ప్రాంతంలో వచ్చి మిగతా వాళ్ళు కిరాణము, బట్టల వ్యాపారము, హార్డ్వేర్ షాప్స్ ఇవన్నీ అయ్యి మమ్మల్ని పూర్తి సెకండ్స్ ఐటమ్స్ అమ్మి మా వ్యాపారాల మీద వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ, వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు కానీ, హార్డ్వేర్ షాపుల వల్ల కానీ ఎన్నో ఇబ్బందులు అనుకొని ఒక 4 years నుంచి ఈ ఉద్యమంలో మేము పాల్గొని ఎంతో ప్రయత్నం చేశాం. మాకు అందుబాటులో మిగతా వాళ్ళు కొంతమంది అందుబాటులో రాని పరిస్థితుల ఇప్పుడు ఒక యూనిటీగా అయ్యి ఈ సమస్యలను మేము ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్ళి దీని మీద ఎట్లాగైనా సరే మార్వాడీస్ గో బ్యాక్ అని చేస్తే ఈరోజు 2 పోయారు, 3 పోయారు, 4 పోయారు, 6 పోయారు, ఈరోజు 15 మంది అయ్యారు. వ్యాపార పరంగా మాకున్న వ్యాపార షట్టర్లు ఓనర్స్ 40 షట్టర్స్ ఉంటే 240 షాపులలో 200 మంది కిరాయిదారులమే మేము ఈ రోజు వరకు. దాన్ని వాళ్ళు తీసుకొని 6,000 రూపాయలు ఉన్న కిరాయి ఇవ్వాలి, 26,000 రూపాయలు కిరాయి కట్టే పరిస్థితి ఒక మార్వాడీస్ 6 నుంచి 10 మంది నుంచి ఈరోజు 220 మంది ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బందిని ఒకటి నేను అడగాలని అనుకుంటున్నాను. చెప్పండి సార్. మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు లాభాలు తగ్గుతున్నాయి, మార్వాడీలకు లాభాలు ఎక్కువ అవుతున్నాయి, అది ఏ రకమైన వ్యూహమైనా కావచ్చు, వాళ్ళు చేసే వ్యాపార మెలకువలు కావచ్చు, ఆ కారణం చేత వెళ్ళిపోమని అంటున్నారా, లేదు మార్వాడీలు మోసాలు చేస్తున్నారు అనే మీరు అనుకుంటారు? వాళ్ళ నుంచి మాకు ఈ రకం కాదు, వ్యాపార మోసాల నుంచి సెకండ్స్ ఐటమ్ అమ్ముకుంటూ వాళ్ళని మా వ్యాపార పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటంటే, మార్వాడీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే అయినారు, డీలర్స్ వాళ్ళే అయినారు, సేల్స్ మెన్స్ వాళ్ళే అయినారు. ఇక్కడ లోకల్ ఇక్కడ తిరుపతి గారు నేను అడిగేది అది కాదు. తిరుపతి గారు ఒక క్లారిటీ కావాలి. నేను అడిగేది, వాళ్ళు వ్యాపారంలో మోసాలు చేస్తున్నారా, చట్ట వ్యతిరేకమైనటువంటి డూప్లికేట్ వస్తువులు మార్కెట్లోకి తీసుకొస్తూ ఉన్నారా, లేదు మీరు చేసే వ్యాపారానికి పోటీగా మారారా? ఏ కారణంతో వెళ్ళిపోమని అంటున్నారు? మా వ్యాపారానికి పోటీగా అనిపించలేదు సార్. సెకండ్స్ ఐటమ్ పంపించడం ఒకటి, తర్వాత మామూలు మార్కెట్లో ఎట్లా ఉన్నాయంటే సరే సెకండ్స్ ఐటమ్ మా దృష్టికి రావడం, మాకు కాంపిటీషన్ వ్యాపార పరంగా మా కాంపిటీషన్లు అయ్యి ఒక 100 రూపాయల ఐటమ్ 95 రూపాయలకు అమ్మడం, 90 రూపాయలకు అమ్మడం, ఆ రకంగా దాన్ని చూసి ఎంక్వైరీ చేస్తేనేమో సెకండ్స్ ఐటమ్ అని ఎంక్వైరీ చేసుకుని ఈ 3-4 నెలల నుంచి వృత్తి బాగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పని ఎట్లాగని చేసి తిరుపతి గారు అంటే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. తిరుపతి గారు, మార్కెట్లో కాపీ ఐటమ్స్
సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ లేదు డూప్లికేట్ అంటే తక్కువ ధరకే లభ్యమయ్యేవి అవి చట్ట అవును సార్. వ్యతిరేకమా చట్టానికి లోబడని తర్వాత మాట్లాడదు. అమ్ముతున్నది కేవలం మారువాడీస్ మాత్రమే కాదు, చాలా మంది ఆ వ్యాపారం చేస్తున్నారు. కానీ మీరు మారువాడీస్ మాత్రమే ఎందుకు వెళ్ళిపోమని అంటున్నారు? సార్ ఇక్కడ మార్వాడీసే ఇప్పుడు ఎక్కడ తీసుకున్న హైదరాబాద్ నుంచి వచ్చే మాల్గొంగ మార్వాడీసీకే వస్తాయి. మిగతా వాళ్ళు దగ్గర వాళ్ళు ఖరీదు చేయరు. ఓన్లీ మార్వాడీస్ దగ్గరనే ఖరీదు చేస్తారు. వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు మార్వాడీసే. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే అయినరు, డీలర్స్ వాళ్ళే అయినరు. నో 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 అంటే నేను అనేది అదే, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళయ్యారు, మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళయ్యారు, లాభాలు ఆర్జిస్తున్నారని అంటున్నారు. వాళ్ళు చేసేటటువంటి లాభాలు డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ వాళ్ళ కష్టంతో చేస్తున్నారా లేదా మార్కెట్లో మీకు పోటీగా వచ్చారా, మోసంతో చేస్తున్నారు? మోసంతో చేస్తే వెళ్ళిపోమని అనొచ్చు, తప్పలేదు. కానీ ఒకవేళ వాళ్ళు చేసేటువంటి కష్టమో వ్యూహమో అది పోటీగా మారుతుంది అంటే వెళ్ళిపోమని అనడం కరెక్ట్ కాదు కదని కొంతమంది అంటున్నారు. సార్ తిరుపతి గారు, ఓకే తిరుపతి గారు నేను మీతో మాట్లాడతాను. ఓకే దిగ్నేష్ గారు, జోసెఫ్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి దిగ్నేష్ గారితో మాట్లాడదాం. దిగ్నేష్ గారు, మీపై ఉన్న ఆరోపణలు అవి స్థానికంగా ఉన్న వ్యాపారాల్లోకి మీరు అనేక పద్ధతుల్లో చొరబడుతూ ఉన్నారు. అవసరమైతే మీరు కొంత నష్టాన్ని భరించటానికి కూడా సిద్ధపడి స్థానికంగా ఉన్న వ్యాపారాలను నష్టాల పాలు చేసిన తర్వాత మళ్ళీ మీరు రెజ్యూమ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అవాంఛనీయమైనటువంటి మార్కెట్ మెలకువలను ఉపయోగించడం ద్వారా స్థానికంగా ఉన్న వాళ్ళు నష్టపోతామనే భయం వ్యక్తమవుతుంది. అందుకే మేము గో బ్యాక్ అంటున్నాం. పైగా మీరు డూప్లికేట్ వస్తువులను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారని అంటున్నారు. వీటితో పాటు ఇంకొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారము, జై తెలంగాణ. ఇప్పుడు తిరుపతి గారు చెప్పారన్నట్టు ఇప్పుడు ప్రజలు కన్ను మూసుకొని ఏ వస్తువు కొనరు. ఖాళీ మనం ఆ బిజినెస్లలో మా వృత్తి చిన్నప్పటి నుంచి మార్వాడి గుజరాతీ అయితే ఒక వృత్తి ఉంది, బిజినెస్ వృత్తి బట్టి మా బిజినెస్లో టాక్టీస్ వల్ల మేము పైసలు క్యాష్ ఇచ్చేసి తక్కువలో కొనుక్కొని అంతే. ఎన్ని రోజులు ఎవరైనా దుకాణాలలో సెకండ్ ప్రోడక్ట్ పెట్టే జనాలు ఊకుంటారా సార్? ఒక్కసారి 2 రోజు 3వ రోజు గొడవలు అయితే చేయరా? ఇంటి ముంగట వచ్చి దుకాణం ముంగట వచ్చి సార్ ఇది ఏమైనా మాట్లాడే దాంట్లో అయినా సాధ్యం ఉందా? మన తెలంగాణ రాష్ట్రం కానీ దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రము పట్టుబడుని బయట దేశం నుంచి పిలిపిస్తున్నారు. మీరు ఇప్పుడు లోకల్ మనం ఆంధ్ర కాకు తెలంగాణ కాకుంటే భారతదేశంలో ఉన్న గుజరాతీ కానీ మార్వాడి కానీ మీరు తెలంగాణ వాళ్ళు కానీ ఇవన్నీ మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా సార్? మీరు బిజినెస్లో తట్టుకోకపోతే ఏదైనా మాకు బిల్ లేదు, మేము డూప్లికేట్ దందా చేస్తాము, పబ్లిక్ ఊకుంటారా సార్? పబ్లిక్ కళ్ళలో మేము కారం వేస్తున్నామా? పైసలు ఫస్ట్ తీసుకొని సెకండ్ మాల్ ఇస్తే ఊకుంటారా సార్? ఏదైనా ఆరోపణలు చేస్తే దాని వాస్తవం ఉండాలి. 1 రోజు 2 రోజు ఇద్దరిని మోసం చేయవచ్చు. ప్రతి ఒక్కరిని మోసం చేస్తే ఇంతమంది మొత్తం తెలంగాణలో ఇంతమంది గుజరాతీ మార్వాడీలు దందా చేస్తున్నారు. ఎంతమంది మీద ఫేస్బుక్ అయ్యి సార్? దిగ్నేష్ గారు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. ఓకే సెకండ్ మార్కెట్, కాపీ మార్కెట్, డబ్లింగ్ ఓకే ఇది. దీంతో పాటు ఇంకొకటి అన్నారు, ఉదాహరణకు మార్కెట్లో ఒక వస్తువు 100 రూపాయలకు దొరుకుతుంది, అన్ని చోట్ల 100 రూపాయలకు అమ్ముతారు. కానీ మీరు 90 రూపాయలకి ఇవ్వటానికి కూడా సిద్ధపడడం ద్వారా అక్కడ ఒక పోటీ మార్కెట్, అవాంఛనీయమైన పోటీ మార్కెట్ ఏర్పడి మిగిలిన వాళ్ళ అమ్మకాలు తగ్గిపోయి వాళ్ళు దుకాణాలు మూసేసుకునే పరిస్థితిని మీరు తీసుకుని వచ్చి మీరు లాభాన్ని పొందుతున్నారు. ఆ తర్వాత ఆ దుకాణాలన్నీ మూసివేత గురైన తర్వాత మళ్ళీ మీరు వాటి యథారేటుగా అమ్ముతుంటుంటారు. ఇలాంటి అవాంఛనీయమైన పోటీ మార్కెట్ను సృష్టిస్తున్నారనే భయం కూడా వర్తకల్లో ఉంది. నిజమా కాదా? అన్న ఒక మాట చెప్పేది, ఇప్పుడు మేము 100 రూపాయల వస్తువు 90 రూపాయలు ఎవరైనా బిజినెస్ చేసేటోళ్ళు ఎవరైనా తెలివి ఉన్న ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటే 100 రూపాయల సామాన్ 90 రూపాయలు తీసుకొచ్చి అమ్ముతారు సార్. ఎందుకంటే మేము ఈ బిజినెస్ కమ్యూనిటీకి ఇప్పుడు ఈడ కాదు, మన తెలంగాణ కాదు, దేశమంతా దునియా ప్రపంచంలో గుజరాతీ మార్వాడి బిజినెస్ క్లాస్ పీపుల్ అని ఒక లేబల్ ఉంది. ఈ ఖాళీ తెలంగాణలో కానీ ఒక జాగాలో చెప్తే ఎవరు నమ్మేట పరిస్థితిలో లేరు. ఇప్పుడు మేము 90-100 రూపాయల సామాన్ కొనుక్కోవచ్చి 90 రూపాయలు అమ్మేది మాకు అవసరం ఏముంది సార్? మేము ఎందుకు ఏమైనా ఇదే ఇక్కడికి వెళ్ళి పారిపోయేది ఉందా, లేకుంటే హైదరాబాద్ వదిలేసి తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతాము? మేము 100 రూపాయల సామాను. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులోనే ఉండండి. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం. శ్యామ్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ కూడా మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. శ్యామ్ చెప్పే కారణాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. ఒకసారి శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్, ఎందుకు మార్వాడీస్ని మీరు గో బ్యాక్ అంటున్నారు? ఎందుకు మార్వాడీస్ తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి? సార్ నమస్కారం సార్, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ముందుగా జిగ్నేష్ గారు తెలంగాణ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి సార్ మీ ఛానల్ వేదిక. ఎందుకంటే ఆ సారు నిన్న వేరే డిబేట్ లో కూర్చొని మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు పొద్దున్నే లెగరు, తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆ సారు. ఈ పెద్ద ఎత్తున దుమారం లెక్తుంది. ఆ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి సారు, అడగండి.
శ్యామ్ గారు మీరు ఎంత చెప్తే సమాజం చెప్పేది అవసరం లేదు. నేను ఏది తప్పు మాట్లాడలేను. దేశం అంతా మొత్తం వీడియో ఉంది, రికార్డింగ్ ఉంది. మన తెలంగాణ ప్రజలే వాయిస్ లో చెప్పినారు. జిగ్నేష్ జోషి గారు చెప్పిన మాట 100కి 100% వాస్తవము. మీరు ఏదో శ్యామ్ గారు నాకు వచ్చి బెదిరిస్తే మీ క్షమాపణ చెప్పాలి, మీరు ముక్కు నొక్కాలంటే అట్లాంటి ఆలోచనలు మీరు తీసేయండి. ఇది జరిగే పని కాదు. నేను ఏం తప్పు మాట్లాడలేదు. నేను కూడా తెలంగాణలో పుట్టినా పెరిగినా. నేనేమంటున్నా, తెలంగాణ సంప్రదాయం వేరే తీరు ఉంటుంది, గుజరాత్ వేరే తీరు ఉంటుంది, మహారాష్ట్ర వేరే తీరు ఉంటుంది. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే నేను నాతో సహా వినండి, నాతో సహా తెలంగాణలో మనం రజాకార్ జమానా నుంచి మంచిగా తినాలి, తిరగాలి, మంచిగా ఉండాలి భయ్. ఇలా కాకుండా రేపు పని చేసుకుంటావు. వేరే రాజ్యంలో అట్లాంటి ఉండదు. వాళ్ళు బిజినెస్ కష్టపడి పని చేస్తారు. నేనేమన్నా, మీరు ఎన్ని మాటలు చెప్తే శ్యామ్ గారు శ్యామ్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్లాంటి మాటలు రచ్చగొట్టి మీరు చెప్తే ఏమయ్యేది లేదు. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు అన్ని వింటున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలు వేరే ఛానళ్ళలో కూడా మీ గురించి కానీ మా గురించి కానీ ఏం చెప్తున్నారు అందరికీ తెలవాలి. మీరు మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్న క్షమాపణ చెప్పాలి. ఇవి అన్ని మర్చిపోండి, కళలో కూడా అనుకోండి. నేనేం తప్పు చెప్పలే, నేనేం తప్పు మాట్లాడలే, క్షమాపణ చెప్పే సమస్య లేదు. సార్ మీరు అన్నారా లేదా సార్? ఇప్పుడు కూడా మీరు టీవీ మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా రాత్రి కూర్చొని శ్యామ్ గారు చూసుకోవచ్చు. నేనేమన్నాను, పృథ్వీరాజ్ గారు ఎట్లా తీసుకోబోతున్నారు చెప్పినా, సార్ మీరు తప్పు దారి తీసుకోబోతున్నారు, సార్ మీరు తప్పు దారి తీసుకోబోతున్నారు. దిగ్నేష్ గారు, శ్యామ్ నేను మీతో మాట్లాడుతున్నాను. శ్యామ్ ఓకే దిగ్నేష్ ఏం మాట్లాడారు, దానికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, కానీ ప్రస్తుతం మనం ఎందుకు మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని అంటూ ఉన్నారు, మీరు ఒకసారి వివరణిస్తారా? ఎందుకు మీరు ఆ ఉద్యమం చేస్తున్నారు? రైట్ సార్, మీకు మీ ఛానల్ వేదిక కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మనుషులు ఎవరిని మేము వెళ్ళిపోమని అంటలేదు సార్. ప్రత్యేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద కొట్టి, ఆ మూతి పళ్ళు రాలగొట్టి, చెవు పొంటి అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆర్యకటికను, ఆపుతానికి వచ్చినటువంటి ఒక ముదిరాజును, ఒక పాలవృత్తి చేసుకున్నటువంటి ప్రాంతవాడిని ప్రాంతేతరుడు వచ్చి అవమానించి కొట్టి, కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దుర్భాషలు ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేదు. ప్రాంతేతరుడు వచ్చి మా మీద జులుం చెలాయిస్తే ఎలా, ఎక్కడి వాడు, ఎందుకు కొట్టాడు, ఏ కారణం చేత అన్నది తెలుసుకున్నప్పుడు మరవాడికి సంబంధించినటువంటి ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి కొట్టాడని అది తెరపైకి వచ్చినప్పుడు గో బ్యాక్ మార్వాడి, మా ప్రాంతంలో బతుక్కుంటూ మా ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ మేము కొంటున్నటువంటి డబ్బులతో మీ ధనాన్ని కూడగట్టుకుంటూ మా మీద దాడులు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని దానం భిక్షం చేయలేసారు. వినండి పెద్దవాళ్ళు వినండి. భారతదేశం మనదే, మాది అని చెప్పేది మాట తీసేయండి. భారతదేశం మనది, తెలంగాణ ఎవరిది సార్? మాది కదా, అందరిది, మీది కాదు, మన అందరిది. మేము ఉద్యమంలో మేము గుజరాతీ మార్వాడి సపోర్ట్ చేయలే ఉద్యమం. మేమేమైనా అది కూడా గుజరాతీ కూడా మాదే కదా, గుజరాతీ కూడా మాదే కదా, కూడా మాదే కదా. వినండి నా మాట వినండి సార్, మీరు వినండి సార్, నేను చెప్తాను. వినండి సార్, పెద్దవాళ్ళు మీరు ఒక్కసారి శ్యామ్ కన్సర్న్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే శ్యామ్ గారు. ఎస్ సార్, ఆ భావోద్వేగాల నుంచి ప్రాంతేతరుడు వచ్చి మా మీద జులుం చెలాయించినప్పుడు అక్కడి నుంచి నినాదం అనేది పుట్టుకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు. రైట్ శ్యామ్ గారు, ఒక విషయం. ఓకే శ్యామ్ గారు, మొన్న ఏదైతే గొడవ జరిగిందో, కారు అడ్డంగా పెట్టినప్పుడు జరిగినటువంటి గొడవ, అది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన గొడవ. దాన్ని మొత్తం మార్వాడీస్ అందరికీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఒక ఉద్యమాన్ని తీసుకుని రావడం, దానికి దీనికి సంబంధం ఉందా? లేదండి. మరి లేదు, చెప్తాను సార్. స్వర్ణకారులు తూప్రాన్లో, వినాలి సార్, దయచేసి వినాలి. స్వర్ణకారులు తూప్రాన్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టేటప్పుడు ప్రాంతం వాడు కాకుండా ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ బంగారం పని చేసుకుంటూ
ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన విశ్వకర్మలు అంటారండి. పోతురు వీరబ్రహ్మ గారి వారసులు బంగారం పని చేసుకునే వాళ్ళు, బట్టలు వేసుకునే వాళ్ళు, వడ్డంగి పని చేసుకునే వాళ్ళు, ఉల్లిబాడిష పని చేసుకునేటువంటి వాళ్ళ ఉపాధి ధ్వంసమైపోతా ఉన్నాయి. రోజు రోజుకి కుల వృత్తులు చేసుకునేటువంటి కులాలు అంతరించిపోతా ఉన్నాయి. వాళ్ళు ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేకపోతా ఉన్నారు. ప్రాంతం వాడు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ దగ్గర కొన్ని ధనాన్ని కూడగట్టుకున్న తర్వాత వాళ్ళకు ఫండ్ చేస్తా ఉన్నారు అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఉండాలి, వేరే ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి చేసుకోకూడదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏర్పడింది, నిధులు నీళ్లు నియామకాలు అక్కడ ఉన్నటువంటి పాలకులు మరీ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీసుకొచ్చాం, తెలంగాణను సాధించాం. మళ్ళీ ఆ తర్వాత ఉపాధి అవకాశాలను కొట్టేస్తున్నారు అంటూ మార్వాడీలపై ఆపాదించడం కరెక్టేనా అని చాలా మంది అంటూ ఉన్నారు. కరెక్ట్ కాదండి. కానీ 20 మంది స్వర్ణకారులు ఈ 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారని స్వర్ణకారు సంఘాల దగ్గర ఆధారాలు ఉన్నాయి. నెంబర్ 1 వినండి, పంచవృత్తులు నాటి చేనేత చేజారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వ లేనమ్మను అని బువ్వ చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి లేక పక్క రాష్ట్రం వెళ్ళిపోతా ఉంటే మన ఊరిని మనం బాగు చేసుకోవాలి. మన ఊర్లో ఉన్నటువంటి వృత్తులు బతకాలి. ఒకవేళ నిజంగా వినండి సార్, మన ఊర్లో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని వలస. ఒక విషయం శ్యామ్ గారు, ఒక విషయం, ఇప్పుడు మార్వాడీలు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటే ఎందుకు మార్వాడీ షాపుల్ని స్థానికులు ఆదరిస్తున్నారు? అదే షాపుని ఇంకొకరు పెట్టుకున్నారు, జనాలు ఇష్టం ఎక్కడ కొనుక్కుంటారు అనేది. కానీ మీరు బయటికి వెళ్ళిపోండి అని అనడాన్ని అది అక్కస్ అనుకోవాలి అని కొంతమంది అంటున్నారు. అక్కస్ అది మనుషులు ఎవరు వెళ్ళిపోమంటలేదు సార్, వాళ్ళే చెప్పారు స్పష్టంగా. మేము నవాబుల హయాంలో, నిజాముల హయాంలో 350 ఏళ్ల కింద ఇక్కడికి వచ్చాము, ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఈ నేల వాసులమే మేము అంటున్నాం. వాళ్ళతో మాకేం బాధ లేదు. మార్వాడి అన్నలు మా అన్నలే, మార్వాడి అక్కలు మా అక్కలే. వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం పెట్టుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు. మీరు వ్యాపారం పెట్టుకున్నా, బిజినెస్లు పెట్టుకున్నా 2014 తర్వాత ఈ వలసలు గ్రామాలలో కూడా విస్తరించాయి. గ్రామాలలో ఉన్నటువంటి వలసలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయి కదా, అది కాదు. మీరు ఒక ఖచ్చితమైన కారణాన్ని చెప్పగలుగుతారా? మార్వాడీస్ వచ్చి ఇక్కడ పనిచేయడం ద్వారా ఉపాధి కోల్పోతోంది అని ఏ కారణంతో మీరు చెప్తారు? అంటే భారతదేశంలో మిగిలిన వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళి ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోకూడదా? ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకూడదా? అలా అనుకుంటే హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. రేపొద్దున మీరు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే లేదు. ఇక్కడ తెలంగాణ నుంచి చెన్నైకి వెళ్ళి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోనంటే దేశం ముక్కలైపోదా? ఎగ్జాక్ట్లీ సార్, మనుషులు ఎవరిని వెళ్ళిపోమనలేదు సార్. మన ఆంధ్ర వాళ్ళ అన్నలు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. అంత మాత్రాన హైదరాబాద్ లో, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర అన్నలు, ఆంధ్ర వ్యాపారస్తులు వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు కదా. అంత మాత్రాన ఆంధ్రలో బతుకుతున్నటువంటి తెలంగాణ అన్నలు ఇటు తెలంగాణకు వచ్చేసారా? లేదు కదా. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు కూడా మేము ఏం ప్రతిపాదన పెట్టామంటే, ఆంధ్ర వ్యాపారస్తులు లగడపాటి లాంటి వాళ్ళు, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ఈ కంపెనీలలో మా ప్రాంతం బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చారు? ఈ నేల మాది, ఈ నీరు మాది, ఇక్కడ బ్యాంకులలో నుంచి మీకు రుణాలు ఇస్తా ఉన్నాం. మా ప్రాంత బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రభుత్వంతో పోరాటం చేసుకున్నాం. ఇప్పుడు కంపెనీలు పెట్టి రాజకీయ నాయకులుగా మారి ఇక్కడ చేస్తుండేవారు. కానీ మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఎదిగి కొంచెం కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో వాళ్ళని వెళ్ళిపోమనడం కరెక్టేనా? వాళ్ళని లగడపాటి లాంటి వాళ్ళతోనో ఆంధ్ర పాలకులతోనో పోల్చడం కరెక్టేనా? ఒక్క నిమిషం జోష్ గారు, నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం సార్ చెప్పండి. వాళ్ళని వ్యక్తుల్ని ఎవరిని వెళ్ళిపోమని అంటలేదు సార్. మీరు కరెక్షన్ చేసుకోవాలి దయచేసి. కొన్ని దాడులు జరిగినప్పుడు, కొన్ని ఘర్షణలు జరిగినప్పుడు అక్కడి నుంచి కొన్ని భావోద్వేగాల నుంచి పొట్టుకొచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో గో బ్యాక్ మార్వాడి అని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలకు. మేము ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఈ రోజు నకిలీ వస్తువులు అమ్ముతున్నారని మహబూబాబాద్ లో బైకులు నకిలీ అమ్ముతున్నారు, వీడియోలు దొరికాయి. అదే విధంగా ఆ పాయింట్స్ తీసుకోవచ్చు. కానీ ఓకే, నకిలీ వస్తువులు అమ్ముతున్నారు, డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ లో పెట్టి ఇక్కడున్న స్థానిక వ్యాపారాలను పాడు చేస్తున్నారు అంటే ఓకే, దానికి మనం అది చేస్తున్నారా లేదా, ఒకవేళ చేస్తే చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని గురించి కూడా ఆలోచించాలి. ఓకే, నేను వస్తాను జోసెఫ్ గారు. ఒక్కసారి దిగ్నేష్ గారు.
ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టు డూప్లికేట్ పని ఇది అమ్ముతూ ఏమేమి ఆపినామా, అమ్ముమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నామా? మనం అమెరికాలో 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మన పిల్లలు పోతుండు. నిన్న మొన్న ట్రంప్ వచ్చి చెప్పిండు మీరు ఎవరు ఉండకూడదు అంటే మనం ఏమంటున్నాం, మీ అయ్యా జాగిరా. అయితే మేము పుట్టింది పెరిగింది తెలంగాణలో, మాకు ఎట్లా మీరు అంటారు తెలంగాణ గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అని? అచ్చా ఒక మాట. ఇంకొక మాట, మాది ఇప్పుడే శ్యామన్న తెలుసో తెలియదు, తెలంగాణలో 2% కూడా గుజరాతీ మార్వాడి ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్లో పని చేసేటోళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను ఇప్పుడే ముక్కు రాసుకొని పోతా. గుజరాతీ మార్వాడి తెలంగాణ గవర్నమెంట్ లా ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా జాబ్ మాది వృత్తి బిజినెస్. మా ఎంబడి 40,000 మందికి గుజరాత్ తీసుకోపోయి భూపేంద్రభాయ్ పటేల్ దగ్గర కాలు పట్టుకొని, ఎంతమంది తెలంగాణలో దుకాణం పెడితే గుజరాత్ లో పెట్టిస్తాం, కాలు పట్టుకొని మా ముఖ్యమంత్రిని కాలు పట్టుకొని, సార్ ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్ ఉంది, మన గుజరాత్ లో 1000 కానీ 2000 షాపులు పెట్టియాలి. ఇవి అన్ని అన్నా ఖాళీ కేవలము బీజేపీ కానీ గుజరాతీ మార్వాడి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఇవి అన్ని తప్ప ఏం లేదు. ఇది రాజాసింగ్ ఎట్లా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు, ఇది నా ప్రెస్ క్లబ్ లో మాట్లాడింది, పృథ్వీరాజ్ గారు మాట్లాడింది. అచ్చా ఒక్క మాట అన్న, ఒక్క మాట. నాకు ఒక అక్క ఉంది, ఒక చెల్లె ఉంది. ఒక అక్క ఏమో డ్యూపిటీ సీఎం ఇంట్లో మా అక్క ఉంది, ఇంకా ఒక ఎంపీ ఇంట్లో మా చెల్లె ఉంది. ఇప్పుడు మా అక్కని చెల్లెని రాముని సీత లెక్క ఇద్దరు ఉంటుడు, మా బావ మా అక్క. ఇక్కడేమో కృష్ణుడు లెక్క రాధాకృష్ణ లెక్క వినండి ప్లీజ్. అటువంటి టైంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరన్నా, మన డిప్యూటీ సీఎం విక్రమ్ భట్టి గారు, అది వాళ్ళ మిస్సెస్ గుజరాతీ మా అక్క. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో మా చెల్లె ఉంది, అది ఎవరు గుజరాతీ. ఇప్పుడు తెలంగాణ మార్వాడి సంఘం అధ్యక్షుడు బిడ్డ మొన్న ఒక ఎమ్మెల్సీ కొడుకుతో పెళ్లి చేసింది. అయితే ఇవన్నీ విభజన చేసుకోవాలి. శ్యామన్న చెప్తే ఎక్కడెక్కడ పోతాయి, మీరు ఖాళీ గుజరాతీ మార్వాడి గోబ్యాక్ కాదు. రేపు నేను మా బావాని పెద్ద బావాని అడుగుతా, చిన్న అల్లుండి అడుగుతా, ఇవి ఏంది భయ్ మేము అక్క చెల్లెని తీసుకొని గుజరాత్ వెళ్ళిపోవాలా? ఎవరిని పొమ్మంటలేదు, మిమ్మల్ని ఎవరిని వ్యక్తులుగా మేము వెళ్ళిపోమ్మంటలేదు. మీ వ్యవస్థలలో వ్యాపారాలలో అలా అడగండి, మీరు అడగండి, మీ ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్తాను సార్. ఆయన ఎక్కడికో తీసుకెళ్తున్నారు సార్. మీ వ్యవస్థలలో మా స్థానిక బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్న. ఇప్పుడు నేను బిగ్ టీవీ అందరు ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తున్నా, గుజరాతీ మార్వాడి దిగ్నేష్ గారు ఒక్క నిమిషం. శ్యామ్ ఒక విషయంలో క్లారిటీ ఇస్తున్నారు, మేము మిమ్మల్ని వెళ్ళిపోమని అనడం లేదు అని అంటున్నారు, మేము కోరుకుంటుంది వేరే అన్నారు. శ్యామ్ ఏం కోరుకుంటున్నారు సార్? మీరు ఒక మాట చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గుజరాతీ మార్వాడి గో బ్యాక్? ఓకే, అదే అడిగా, గో బ్యాక్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ గో బ్యాక్ అంటే మనం ఏమన్నాం సార్? అరే నాయన, ఆంధ్ర సీమాంధ్ర పాలకులు తెలుగు ముసుగుతోని, మనందరం భాషా ముసుగుతోని 60 ఏళ్ళు మా నీళ్లు మా నిధులు మా నియామకాలు దోసుకొని పోయారు. అంచేత మా బిడ్డలకు అన్యాయం జరుగుతా ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పాలు ఇయ్యలేక బిడ్డలు అమ్ముకున్నటువంటి ఇప్పుడు మార్వాడీలు ఏం చేయమంటున్నారు? అది కాదు శ్యామ్, ఇప్పుడు మార్వాడీలు ఏం చేయమంటున్నారు? మీ వ్యాపారాల్లో మీ కంపెనీలలో మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. మా కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే కుల వృత్తులు వాళ్ళు ఒకవేళ చేసుకుంటానంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ నేల మీద పుట్టారు కదా మీరు, ఈ నేల మీద ఈ దేశం మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంకో స్వర్ణకారుడికో ఇంకా పద్మశాలికో మీ మార్వాడి వ్యాపారానికి ఎందుకు షాపులు పెట్టిస్తా ఉన్నారు? మనోడికి పెట్టించండి షాపు, ఆయన ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. మున్సిపల్ కార్మికులు ఈ రోజు ఎస్సీ ఎస్టీలు వీళ్ళ షాపుల ముందు పరిస్థితి దీనంగా ఉన్నది. ఏం మాట్లాడతారు సార్? మేము మాట్లాడేది మా అస్తిత్వం గురించి. కాబట్టి మా శ్రీకాంతాచార్య చనిపోయింది, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి గుజరాత్ లో చేతుకో, రాజస్థాన్ లో చేతుకో, మార్వాడీల చేతుల్లో పెడతానికి మా శ్రీకాంతాచార్య కాలిపోలేదు. ఒక్క నిమిషం శ్యామ్, ఒక్క నిమిషం మీరు అందుబాటులో ఉండండి. జోసెఫ్ ఉన్నారు, ఆయన మార్వాడి కాదు కానీ మార్వాడి సపోర్ట్ చేస్తున్నారు. గో బ్యాక్ మార్వాడి అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని జోసెఫ్ అంటున్నారు. బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు క్రాంతి గారు, నేను మీ దగ్గరకు వస్తాను జోసెఫ్ గారితో మాట్లాడిన తర్వాత. శ్యామ్ గారు మీరు వినండి, జోసెఫ్ ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, మార్వాడీలను సపోర్ట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. జోసెఫ్ గారు, ఏంటి గో బ్యాక్ మీరు ఎలా చూస్తున్నారు, మీరు ఎందుకు మార్వాడీలను సపోర్ట్ చేస్తారు? నమస్కారం అండి. మార్వాడీలు అసలు మార్వాడీలు ఎవరండి? వాళ్ళే చెప్పాలి. మార్వాడి ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశస్తులే కదా. వాళ్ళు ఏదైతే ఫెన్సింగ్ అయితే దాటి రాలేదు, గోడలు దూకి రాలేదు, ఇతర దేశం నుంచి రాలేదు, మన దేశ పౌరులే. ఫస్ట్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే
వాళ్ళు ఆర్టికల్ 15 ప్రకారమే వాళ్ళు మన దేశంలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు, చట్టపరంగా చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు ట్యాక్స్ కట్టాలో ఇదే రాష్ట్రంలో కడుతున్నారు, వాళ్ళ రాష్ట్రంలో కడతలేరు, ఇక్కడుండి అక్కడ కడతలేరు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే నివసిస్తున్నారు, ఇక్కడే ట్యాక్సులు కడుతున్నారు. అది చేసేది బిజినెస్ కూడా ఏంటండి, చిన్న ఉప్పు పప్పు వ్యాపారాలు, ప్లాస్టిక్ అమ్ముకుంటున్నారు, స్టీల్ సామాన్లు అమ్ముకుంటున్నారు. అలా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జోసెఫ్ గారు, శ్యామ్ అన్న మాట ఏంటి అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళ అన్నల బంధువుల్ని ఎలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో వ్యాపారాలు పెట్టించి వాళ్ళు వృద్ధి చేసేలా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దానివల్ల స్థానికంగా ఉన్న వ్యాపారాలు నష్టపోతున్నారు అని అంటున్నారు. శ్యామ్ ఏమన్నారంటే మీరు అలా కాకుండా మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, మీ పక్కన స్నేహితుడు ఉంటాడు, ఎదురింటిలో ఇంకొకరు ఎవరో ఉంటారు, అదే వ్యాపారం చేసుకొని చితికిపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు, మీరు అలాంటి వాళ్ళకి సాయం చేయండి. అలా కాకుండా మీరు గుజరాత్ నుంచో రాజస్థాన్ నుంచో మీ ఇతర బంధుగణాన్ని తీసుకుని వచ్చి మీరే ఆ వ్యాపారాలను క్యాప్చర్ చేసేయడానికి చూస్తున్నారని అన్నారు. మరి ఆ భయాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వీళ్ళు ఎవరండి, మార్వాడీలు అంటే ఎవరు? ఏదో చిన్న చిట్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళ ఊరు నుంచో తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఆశ్రమం ఇచ్చి ఫుడ్ ఇచ్చి వాళ్ళ పని చేయించుకుంటున్నారు. నన్ను పెట్టుకుంటారా, నిన్ను పెట్టుకుంటారా? నువ్వు ఉంటావు వాళ్ళ ఇంట్లో? ఉండలేవు. ఇది కండిషన్స్ కాదండి, అది వాళ్ళ సొంత నిర్ణయము. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ సంస్థలు కాదు, ఆ షాపులు అనేది గవర్నమెంట్ సంబంధించిన షాపులు కాదు, అది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్. యు ఆర్ ట్రెస్పాసింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ ఇంట్లో ఉద్యమాలు ఎలా వస్తాయి అంటే స్థానిక ఉద్యమాలు ఆఫ్ కోర్స్ మనం విస్తృతంగా చూస్తే ఒక్కటైనప్పటికీ ఇక్కడ పుట్టి ఈ నేల మీద పెరిగి ఈ నేల మీదే అన్నీ ఉన్నటువంటి స్థానికులు చితికిపోయి ఆర్థిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అవే రకమైన ఎవరైతే ఆత్మహత్యల బారిన పడుతున్నారో వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తారో అవే వ్యాపారాలని వాళ్ళు విస్తరించుకుంటూ ఎదుగుతూ ఉన్నారు. మీరు అలా చేసేదానికంటే ఇక్కడ చితికిపోతున్న ఇక్కడ అదే స్వర్ణకారుడు లేకపోతే మగ్గంకారుడు ఇంకొకరు చెప్తున్నారు కదా, ఇక్కడ చితికిపోతున్న వ్యాపారాలను ఎలా చేసుకోవాలని కోఆర్డినేషన్తో చేయండి తప్ప మీరు ఒక పోటీ మార్కెట్ని ఇక్కడ సృష్టించకండి అని అంటూ ఉన్నారు. సో స్థానిక ఉద్యమం వస్తుంది. స్థానిక ఉద్యమం కరెక్టా కాదంటే మళ్ళీ దానికి వేరే అర్థం వస్తుంటుంది. స్థానికంగా ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి ఒకే భావం వచ్చినప్పుడు అది చట్టాలకు అతిక్రమించుందా, చట్టాలకు లోబడి ఉందా అన్న దానికంటే దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఖచ్చితంగా విస్తృతమైనటువంటి ఒక స్థానిక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమం ఎందుకండి అసలు? ఉద్యమం దేనికి అసలు? ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎంత అండి? హైదరాబాద్లో మార్వడీలు గుజరాతీల సంఖ్య ఎంత? మా అంటే ఎక్కువ తీసుకుంటే 8%. వాళ్ళు మీ మీద భారీ పడ్డారా? వాళ్ళతో పోటా మీకు? అసలు వాళ్ళతో పోటా అండి? వాళ్ళు ఏదో బిజినెస్ చిన్నపాటి బిజినెస్ చేసుకుంటారు. ఆ పాయింట్ మీద ఉండండి. క్రాంతిలాల్ ఉన్నారు. క్రాంతిలాల్ గారు క్రాంతిలాల్ పృథ్వీ గారు, ఎస్ క్రాంతిలాల్ పృథ్వీ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పృథ్వీ గారు మీరు ఎలా చూస్తారు? జోసెఫ్ అనే మాటలను కూడా విన్నారు. ఎంత పర్సెంట్ ఉంటారు అంత తక్కువ స్థాయిలో ఏదో చిన్న చితక వ్యాపారాలు చేసుకుని బతుకుతుంటే వాళ్ళపైన అక్కసు వెళ్ళగక్కటం కంటే వారిని ఆదరించడం మంచిదని అంటూ ఉన్నారు. అదే సమయంలో శ్యామ్ మాట్లాడిన మాటలను కూడా చూసాం. చిన్న చితక అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితకోలనే నాశనం పట్టించి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టినే ఇక్కడ జనాల లోపల వాళ్ళు ఇక్కడ బిజినెస్లు పెట్టి ఇక్కడ జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు, ఆత్మహత్యల కాడికి పోతున్నది కాబట్టినే ఇక్కడ జనానికి మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ మనం బతికిన తర్వాతనే కదా, ఇప్పుడు మన ఇల్లు ప్రాపర్ ఉన్నప్పుడే కదా మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది. సో ఇప్పుడు వాళ్ళకి అక్కడ బతుకులేక ఇక్కడ మన దగ్గరకు వచ్చి మన దగ్గర బతుకుంటా ఇంకోటి బతుకుడు ఒకటే కూడా కాదు, అది పక్కకు పడేస్తే ఇలా ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఒక దాడి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉట్టి దందాలు చేసుకుంటున్నారు. అది కాదు పెత్తనం అంటే ఏంటి, ఏం పెత్తనం? వ్యాపారం చేస్తున్నారా, పెత్తనం చేస్తున్నారా? అదే ఇప్పుడు దాడి చేసిరు కదా, దాడి చేసుకుంటే ఏం చేశారు? జాతుల గురించి మాట్లాడి చేసిండు అనాలి. కరెక్షన్ చేసుకోండి సార్. దాడి చేసిండు ఒక వ్యక్తి చేసిండు, సమాజం మొత్తం చేయలేదు. ఒక్క వ్యక్తి చేసిండు సార్. కామెంటరీ చేయకూడదు, ఆగండి ప్లీజ్. మీరు లాగితేనే మాట్లాడండి. ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడినావు కదా తెలంగాణలో, అంటే కన్స్ట్రక్షన్ కాలబెడతారు అంటే 90 ML చేపించినావు. ఇంకో ఆయన డిస్కషన్ లో ఆయన కూడా నిన్న తెలంగాణలో 1000-2000 సంపాదిస్తే
తాగి పంటరని చెప్పి ఆయన మాట్లాడిండు. విన్నారా మీరు? గీ మాటలు మాట్లాడే తెలంగాణ వాళ్ళందరూ ఒకటి చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు మీరు. నువ్వు ఇలా 90 ml మా మాట మాట్లాడింది కూడా జనంలోకి పోతుంది. పోనీయండి సో ఇక్కడ చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సికింద్రాబాద్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ సికింద్రాబాద్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జాతుల పేర్ల మీద మాట్లాడింది కాబట్టి ఇలా వీళ్ళు చేసినటువంటి ఆగడాలు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఆగడాలు జరిగినాయో, తూపురానికి సంబంధించినట్టు కావచ్చు, ఈవెన్ నీకు వరంగల్లో జరిగినటువంటి హత్య కావచ్చు, ఆ హత్య కూడా చెప్పినాను. ఇక్కడ ఒక కోమటాయనను మంచిర్యాలకెళ్ళి వచ్చినటువంటి ఒక సహకారిని అక్కడికి వచ్చి దుకాణం పెడితే తనను ఆయన బిజినెస్ ముంగట షాప్ పెడతావా, మా షాప్ ముంగట నువ్వు పెడతావా అని చెప్పని ఓ మార్వాడి సేటు సంపిపించిండు, కాంట్రాక్ట్ మర్డర్ చేయించిండు. సో ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం జరుగుతున్నది. అక్కడిక్కడ వీళ్ళు షాప్స్ మనోళ్ళు షాపులు పెడుతుంటే ఇప్పుడు ఇంతము చాలా ఛానళ్ళ జనం చెప్తున్నారు, మాకు కూడా వందలాది ఫోన్లు వస్తున్నాయి, మీరు మా ఊరికి రాదు మా ఊరికి రాదు, ఇట్లా వీళ్ళు మేము షాపులు పెడుతుంటే పెట్టనీయకుండా మా మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పని. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత షాపు పెడుతూ ఉంటే మీరు పెట్టొద్దు అని దౌర్జన్యం చేశారా? అది మార్వాడీలు చేశారా లేదంటే ఒక వ్యక్తి? ఉన్నాయి, అవి ఉన్నాయి. మీ దగ్గర కావాలంటే నేను మొత్తం మీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో తీసి ముంగడ పెడతా. అవి ఉన్నాయి. ఇప్పుడు మేము ఇంత ముందు ఒక చర్చలో జరిగేటప్పుడు ఆ చర్చలో ఈ ఇష్యూ కూడా వచ్చింది. కొంతమంది డైరెక్ట్ ఫోన్లు చేసి చెప్పారు కూడా, కామారెడ్డి కాడికి కామారెడ్డి నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి, చెప్పిండ్రు దిగ్నేష్ గారు ఇది కూడా ఒక ప్రధానమైన ఆరోపణ. స్థానికులు ఎవరైనా షాప్ పెడుతూ ఉంటే వాళ్ళని బెదిరించారని అన్నారు, నిజమా అది? అన్న ఇప్పుడు తెలంగాణ కాదు, వరల్డ్ వైడ్ క్రైసిస్ నడుస్తుంది. ఇప్పుడు వరల్డ్ క్రైసిస్ ఉంది. ఇప్పుడు పెట్టుబడులతో మనం బయట దేశం నుంచి పిలిపిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్లో తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు లేరా సార్? ఆడ బిజినెస్ చేస్తలేరా? ఆడ పని చేస్తలేరా సార్? మేము ఎప్పుడైనా గుజరాత్ వాళ్ళు ఎప్పుడైనా ఆడ ఏమైనా తప్పులు చేస్తే గుజరాతీతోని వాళ్ళకు గొడవలు అయితే లేదా సార్? చెప్పండి. మాట ఖాళీ మీరు ఒకటే మాట మాట్లాడితే తెలంగాణ నుంచి మీ ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఏంటంటే గుజరాతీ మార్వాడి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి బయట దేశాల నుంచి పిలిపిస్తున్నారు. మన రాష్ట్రంలో బాగా వాడాలి అని, బంగారం తెలంగాణ చేయాలి అని. ఒక్క నిమిషాలన్నా నేను మన రాష్ట్రానికి బంగారం తెలంగాణ చేయాలి అని కేటీఆర్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి అన్న కానీ ఎవరైనా కానీ ఇక్కడ బయట దేశం నుంచి పిలిపించి మీరు ఇక్కడ తెలంగాణలో ఫ్యాక్టరీ పెట్టండి, మీరు సంపాదించుకోండి. ఇప్పుడు మీరు గుజరాతీ మార్వాడికి ఇట్లా చేస్తే వేరే దేశం నుంచి ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టామో తెలంగాణ బంగారం తెలంగాణ ఎట్లయితుంది? ఇప్పుడు మీరు గుజరాతీ మార్వాడికి మీ వల్ల వరల్డ్ వైడ్ క్రైసిస్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో భూమి రేట్లు పడిపోయినాయి, తెలంగాణ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. అయితే అన్ని గుజరాతీ మార్వాడి వల్లనే అవుతున్నాయా సార్? ఇది మీ బిజినెస్ మీ బిరాదరికి సంబంధించినటువంటి వాళ్ళను ఆ పంచాయతీ మాకు ఉంది ఇక్కడ, చెప్తా బిజినెస్ లో ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే మాకు నేర్పించింది, మేము చదువులేదు. మా గుజరాతీ మార్వాడి చదువు తక్కువ ఉంటది. మాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ ఇది అర్బన్ నెక్సలైట్, ఇది బీజేపీ మీద కుట్ర చేయడానికి ఆ రాజాసింగ్ ఎవరు, మాధవీలత ఎవరు, నిన్న పృథ్వీరాజ్ అన్న మాట్లాడిడు. నాకు రేవంత్ రెడ్డి ఎవరు చుట్టాలు కాదు. ఒక ముఖ్యమంత్రికి ఇట్లాంటి మాట్లాడాలి మన సంప్రదాయమా తెలంగాణ? ఇది మా పెద్ద బావ యూపీటీ సీఎం, మా పెద్ద బావ. ఆయన ఎవరు? పెద్ద బావ అయితే మీ ఇంట్లో చూసుకో బైసాబ్. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడడం చెప్పు, జరా ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడడం చెప్పు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా చెప్పు. నువ్వు ఫస్ట్ నువ్వు అసలు నీ అసంటోడు ఫస్ట్ నువ్వు వచ్చి అమర్ల స్తూపం కాడ తెలంగాణలో 1000-2000 తాగి పంటరంటందుకు నువ్వు ఫస్ట్ వచ్చి ముక్కు నేలకు రాయాలి. ఇప్పుడు వచ్చి నిన్ను అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టేది లేదు. తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకో. ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడడం చెప్పు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టు చెప్పు, ఫస్ట్ ఆ మాట చెప్పు. ఇక్కడ మన సంప్రదాయం ఎట్లా ఉంటది అంటే, ఇవాళ మనం నిజాం రజాకార్ జమానా నుంచి 10 కొట్టగా 10:30కి లేవాలి, మంచిగా ఉండాలి, టైంకి పోవాలి, తినాలి, ఉండాలి, అది చెప్తుంటే దానికి నిన్నటి నుంచి 2000 రూపాయలు ఇచ్చి గుజరాతీ మార్వాడి ఇక్కడ ఎవరైతే మార్వాడీస్ కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తున్నారో, అఫ్ కోర్స్ మీరంటూ ఉన్నారు భారతదేశం మనందరం భారతీయులం కదా అని. సో ఎవరైతే మీ గురించి కొన్ని భయాలు వ్యక్తం చేస్తున్నారో, ఒక్కొక్క రకమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు మాట్లాడింది కూడా అంటే కించపరుస్తూ మాట్లాడారు మీరు అని అంటూ ఉన్నారు. సో ఈ కించపరుస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన మాట మాట్లాడుతున్నారు. ఈ రకమైన భావన
మీ మార్వాడీస్లో ఉంది అని అంటూ ఉన్నారు, నిజమేనా అది? అన్న మేము గుజరాతీ మార్వాడి తెలంగాణ తప్ప వేరే దేశాల ప్రపంచంలో ఎక్కడ గుజరాతీ మార్వాడి లేదా అన్న? మేము ఇక్కడనే చేస్తున్నాం పెద్దతనము, వేరే రాష్ట్రంలో లేదా? ఇప్పుడు గుజరాత్ లా మన ఆ తెలంగాణ వాళ్ళు లేరా? వాళ్ళకు మాకు గొడవలు కాదా? అయితే గొడవ అయితే మీరు తెలంగాణలో గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటారా? గొడవ అయితే ఒకరికి ఎవరు గొడవ చేసి శిక్ష ఇచ్చండి, మేము ఆపినామా? మీరు ఒకసారి ఆమన్ గారు రండి, ఎవరు దొరలైనరు, ఎవరు వ్యాపారాలు ఏం చేస్తున్నారు ఒకటే సెకండ్ అన్న, తిరుపతి అన్న ఒక్కటే సెకండ్ ఆగు. ఆమన్ గల్లో ఇప్పుడు మాట్లాడుతున్న మా తిరుపతి అన్న దాదాపు 40 ఏళ్ల పైన 82 నుంచి దందాలో ఉన్నాడు. ఇప్పటికీ రికార్డు డొక్కాడకుండా దందాలు అప్పటి నుంచి ఉన్నాడు బిజినెస్ లా. మీ వాళ్ళు 4-5 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు 200 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. ఎట్లా సంపాదించిండ్రో రాండ్రి, బిగ్ టీవీలో టీం పెడతారా, తీసుకుపోయి ఆ మండలంలో పోయి తీసుకుపోయి కూర్చుందాం. పెద్ద మనిషి ఆయన, పెద్ద మనిషి మండలంలో వర్తక సంఘం ప్రెసిడెంట్. ఓకే, పృథ్వీ గారు ఎలా సంపాదించారు? తెలంగాణ ప్రజలు రాజస్థాన్కి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి ఎన్ని రూపాయలు తెచ్చిండ్రు, ఎన్ని రూపాయలు ఇక్కడ జమ అయినాయి, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు ఇక్కడ తెలుస్తుంది. అది కాదు, ఓకే, ఈ కారణం అదే, ఆస్తులు సంపాదించారు అనే కోపమా, లేదు అంటే వ్యాపారం అనైతికంగా చేస్తున్నారు అనే కష్టపడి సంపాదించి ప్రాపర్టీలు హెచ్చరిక? అయితే కొనొద్దా? కష్టపడి మేము బతుకోద్దా? కష్టపడు కాదు, దోపిడీ చేస్తున్నారు మీరు. మీరు చెప్తే కాదు కదా, మీరు చెప్తే కాదు, పృథ్వీరాజ్ అన్న మీరు చెప్తే కాదు, మేము దోపిడీ చేసాము, ప్రజలు చూస్తాము. మీరు చెప్పినా కదా, గుజరాతీ మార్వాడి తిరుపతి గారు, దిగ్నేష్ గారు ఒక్క నిమిషం, నేను పృథ్వీ గారు మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు ఎక్కువ సంపాదించుకున్నారు అనా, లేదు అన్యాయమైన పద్ధతిలో వ్యాపారాలు చేసి ఇక్కడ వాళ్ళు పట్టకొడుతున్నారు అనేది, ఎక్కువ సంపాదించుకుంటున్నారు అనా, లేదంటే అన్యాయమైన పద్ధతిలో వ్యాపారం అన్యాయం చేసి పొట్టగొడుతున్నారు? అన్యాయం ఏంటి? అందుకే ఉదాహరణ ఏమన్యాయం? 40 సంవత్సరాల ఇది 2 నంబర్ మాల్ అమ్ముతున్నారు వాళ్ళు. మా తెలంగాణ ప్రజలకు తెలియక అమాయకత్వంగా ఉండి, వాళ్ళు అమాయకత్వంలో ఉన్నారు ఉండి ఈ లేబుల్ కూడా చేంజ్ చేసి అమ్ముతున్నారు కాబట్టినే వాళ్ళు ఇప్పుడు. అందుకనే ఉదాహరణ ఎందుకంటే సేమ్ బిజినెస్ లో ఉన్నటువంటి మా వాళ్ళు ఎందుకు ధనికులు కాలేకపోతున్నారు, మీరెందుకు అవుతున్నారు అని అంటే, అది ఇప్పుడు ఏదో 4 సంవత్సరాల నుంచి కాదు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు అంటే దానికి కారణం ఇదే. అదృష్టం వల్ల అదృష్టం హైదరాబాద్ బంగారం, తెలంగాణ బంగారం అంటే సెక్రటేరియట్ కు బంగారం దిక్కుతురా, మీరు వచ్చి గుజరాత్ కెళ్ళి వచ్చి మీరు బంగారం దిక్కుతురా? మీరు ఒక్కడే చేస్తే తెలంగాణ వచ్చేసిందా? గుజరాతీ మార్వాడి కూడా బాగా ఉండే. దేంట్లో బాగా ఉన్నది? గుజరాత్ మార్వాడిలా దోపిడిలో బాగా ఉన్నది. స్టేట్మెంట్ మొత్తం గుజరాత్ మార్వాడి సమాజము తెలంగాణ ప్రజలను పరుస్తున్నందుకు ఫస్ట్ మీ సమాజం నేను అధ్యక్షుని ఉంచుతారా? నువ్వు వచ్చి ముక్కు నాలుగు రాస్తావు, ఫస్ట్ నువ్వు అది చెప్పు. ఏంది నువ్వు బావా ఉన్నాడు, బావా మీ బావ అయితే బావాకి చెప్పుకోపో. పృథ్వీ గారు బరాబర్ చెప్తాం. అలా నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలి అవసరం లేదు. మీ బావ చెప్తాడు, ఏం చెప్తాడు? ఇదే భాష మాట్లాడు, ఇదే భాష మాట్లాడు. మా జనం చూస్తున్నారు ఇప్పుడు, మీరు ఎట్లెట్లా అవమానపరచుకుంటూ మాట్లాడుతున్నారో మా జనం చూస్తున్నారు. పుట్టిరాజు అంటున్నావు, మీ గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే మా అక్క చెల్లెలని తీసుకొని వెళ్ళిపోతాం మీరు చెప్పినారు కాబట్టి.
పోనీ పృథ్వీ గారు- పోనీ మాకేం చేసేది పో కాదు, మా వాళ్ళు పృథ్వీ గారు- పోతున్నారు కదా ఇక్కడ. మార్వాడి అంటారు, పో రేపు ఏడికి పోతారో యూపీ పో. నుండి బీహార్ పోనీ పోనీ ఇక్కడ అంటారు. దోపిడీ చేసేవాళ్ళు ఎవరు ఎందుకు ఉండాల్సిన అనేది? అవసరం లేదు. ఇక్కడ నిజాయితీగా మేము కూడా బతికేటోళ్ళు కావాలి మాకు ఎవ్వరికి ఈడ. భయపడేది లేదు. నిజాయితీగా మేము కూడా బతికేటోళ్ళే కావాలి. కష్టపడి మీ అసొంటోళ్ళు పుట్టింది, మాకు అవమానపరుస్తారు. పెరిగింది ఇక్కడే. మా తెలంగాణ ప్రాంతాన్ని మా తెలంగాణ మా మనుషులను తెలంగాణ అవమానపరుస్తాలతో చెప్పొద్దు, మాకు ఇక్కడ ఏం పని లేదు. పో మా తెలంగాణ కాదు, మన తెలంగాణ. పృథ్వీ గారు ఈ తెలంగాణ పృథ్వీ గారు ఒకటి ఎప్పుడు పృథ్వీ నువ్వు గారు రాజస్థాన్ పృథ్వీ గారు సమాజ్, గుజరాత్ సమాజ్ పృథ్వీ గారు ఒక అని విషయాన్ని పెట్టుకున్నావు, క్లారిటీ తెలంగాణ ఇవ్వండి. ఎట్లయితావు? పృథ్వీ గారు నువ్వు రాజస్థాన్ సమాజ్, పృథ్వీ గారు. గుజరాత్ సమాజ్, జైన్ సమాజ్ అని పెట్టుకున్నావు కదా. నువ్వు ఇక్కడ నువ్వు భారతీయులు పెట్టుకున్నది కూడా కాదు. కావు. నువ్వు భారతీయులు అనలేదు. నువ్వు నేనున్నా, జైన్ సమాజ్ పెట్టుకున్నది కాదు. అధ్యక్షుడు నువ్వు కదా. బరాబర్ ఉన్నా. అసలు మీకు మమ్మల్ని చాలా చిన్న చూపు చూసేటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అరే, ఇది అంటే మీకు ఇంకా మీకు ఇవాళ రచ్చగొట్టే శిక్ష మాటలు మీరు బంద్ చేసేసి తెలంగాణ పృథ్వీ ప్రజలు మొత్తం రాజన్న, చూస్తున్నారు. ఈ రచ్చగొట్టే మాటలు బంద్ చేసుకో. ఓకే పృథ్వీ గారు ఇప్పుడు దో నెంబర్ మేము వస్తువులను డిప్యూటీ సీఎం తీసుకొస్తున్నారు, బావ డూప్లికేట్ అంటున్నాము. వస్తున్నాను అంటున్నారు. మేము డిప్యూటీ అరే సీఎం పో బై బావ చెప్పుకో మీ అంటున్నాము. పృథ్వీరాజ్ ఇట్లా మాట్లాడుతున్నాను మీ డిప్యూటీ సీఎం కు చెప్పుకోపో. అరే నీ అవమానపరిచినట్టు తెలంగాణ మాట్లాడుతున్నా, పద్ధతి చెప్పుకోపో లేదు. అని ఒక చెప్తున్నా కదా. ముఖ్యమంత్రికి పో ఎట్లా చెప్పుకోపో, మీ బావ మాట్లాడినా చెప్పుకోపో. ఓకే, ఒక వ్యక్తిగతమైన ముఖ్యమంత్రి ఆరోపణలు. సంప్రదాయం మొత్తం దునియా అంతా చూస్తున్నావు. నేను మీరు ఎట్లా చూస్తున్నారు భయ్, నేను కూడా చెప్తున్నా, చూస్తున్నారు, దునియా చూస్తున్నారు. అన్ఫార్చునేట్ ముఖ్యమంత్రి మీ బావ గురించి ఏం మాట్లాడలే. నువ్వు అవమానపరుస్తున్నావు తెలంగాణ అని మీరందరూ చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా కదా. దాన్ని ఏం చెప్పుకుంటూ చెప్పుకోపో. ముఖ్యమంత్రి అన్నారు, మీ బావ తమరు చెప్పుకోపో. డిబేట్ అన్నారు, అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి అన్నారు. అది ఎలక్టెడ్ డెమోక్రసీ, పబ్లిక్ కాదు, ఓకే పృథ్వీ గారు ఒక విషయం, ఇప్పటికే మనకి డీమార్ట్ లాంటి కంపెనీలు వస్తున్నాయి, వేరే వేరే రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఆ షాపింగ్ మాల్స్ రావడం ద్వారా కూడా స్థానికంగా ఉన్న కిరాణా షాపుల వాళ్ళు కూడా నష్టపోతున్నారు. కానీ అలాంటి మాల్స్ పైన మీరేమీ మాట్లాడరు. ఒక ఫ్యామిలీ గుజరాత్ నుంచో లేదంటే రాజస్థాన్ నుంచో ఇక్కడికి వచ్చి ఒక వ్యాపారం చేసుకుని వాళ్ళ వ్యాపారాన్ని మెలకువల ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళని వెళ్ళిపోమంటాం, గో బ్యాక్ అంటాం కరెక్టేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కొందరు కాదండి, ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి నేను ఆన్సర్ చెప్తా. మా యావత్ తిరుపతిని ఇంకా హైదరాబాద్ మంచిగా చెప్తాడు. ఆ వృత్తిలో ప్రశ్నిస్తుంది. ఉన్నవాడికి తన ఇది చెప్తాడు, చెప్పని తను. ఇద్దరే చెప్పిండు, శ్యామన్న చెప్పిండు, పృథ్వీరాజ్ అన్న చెప్పిండు. ఇంకా ఎవరు చెప్పలే, టీవీలో వచ్చి ఎవరు చెప్పలే, కానీ ఇద్దరే చెప్పిండు. అదే అందుకనే ఇప్పుడు మా తిరుపతి అన్న కూడా ఉన్నాడు, శ్యామన్న మాట్లాడతారు, చెప్పిండు. మాట్లాడి ఎవరు చెప్పలే. ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడు ఆడ పెద్ద మనిషి, తన మాట్లాడి తన చెప్తాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ నేను కూడా చెప్తా కానీ తను చెప్పనేది. ఇప్పుడు నేను అంటుండు కదా, జిగ్నేష్ అంటే ఆయన అంటుండు కదా, ఆయన చెప్తాడు. దొంగలు, గుజరాత్ దొంగలు, శంకర్ గారు వేరే వాళ్ళ కాదు, ఓకే క్రాంతి గారు, అది కాదు, ఇన్నాళ్ళ నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని దశాబ్దాల నుంచి మార్వాడీలు వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళు తెచ్చే వస్తువులు నాసిరకం వస్తువులే అయితే డూప్లికేట్ వస్తువులు 2 రోజుల్లోనే పాడైపోయే వస్తువులు తెలంగాణ ప్రజలకు అంటగడితే 2వ రోజు వాళ్ళ దగ్గర కొనరు. కానీ వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులను కొంటున్నారు అంటే తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆదరిస్తేనే కదా వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మరి వాళ్ళ ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? 100% కరెక్ట్. మా వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది, అందుకే ఈ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మరి మేము ఎవరమో ఒకరిద్దరం మాట్లాడితే వచ్చేది కాదు. ఇది తెలంగాణ ప్రజల లోపల మనసు నిండా ఉంది కాబట్టి జనం సపోర్ట్ వస్తుంది, జనం ఆదరిస్తున్నారు దాన్ని. ఇలా మీరు కూడా ఈ డిబేట్ ఎందుకు పెట్టారు? జనం చూస్తున్నారు కానీ పెట్టారు. గో బ్యాక్ అనేది ఎందుకు అని పెట్టాం. ఓకే, శ్యామ్ ఎందుకు ముందు గో బ్యాక్ అనే దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ చేశారు. గో బ్యాక్ అంటే మేము వెళ్ళిపోమట్లేదు అన్నారు. పృథ్వీ గారు, తెలంగాణ జనం మాట్లాడుకుంటున్నారు. ఇది తెలంగాణ జనం నుంచి వస్తున్నటువంటి ఆలోచన. ఇది శ్యామ్ ఇప్పటికి 15 సార్లు చెప్పిండు మేము గో బ్యాక్ అని మాట్లాడుతున్నాం అని. గో బ్యాక్ అంటున్నారా అనట్లేదా? మీరు బీజేపీకి మన హిందువులని రెచ్చగొట్టాలి, ఇవి మొత్తం కమ్యూనిస్టు అర్బన్ నక్సలైట్ చేసిన కథలు ఇవి అన్ని ఏం లేదు. ఎట్లాంటి ఆధారం లేవు, ఎట్లాంటి అవి లేవు. పబ్లిక్ ఎవరు నమ్మరు. ఇవాళ కూడా మంది గుజరాతీ దిగ్నేష్ గారు ఒక్క నిమిషం అండి, జోషి గారు ఒక్క నిమిషం, దిగ్నేష్ గారు ఒక్క నిమిషం, పృథ్వీ గారు, దిగ్నేష్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం. పృథ్వీ గారు, గో బ్యాక్ అంటే ఏంటి? తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మార్వాడీలు వెళ్ళిపోవాలి వాళ్ళ రాష్ట్రాలకనేనా? అంటే ప్లకార్డులు పెట్టి చూపించిరా ఇప్పుడు గో బ్యాక్ అని తెలంగాణలో ఎక్కడన్నా? ఇంకొకటి, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, ఇంకా ఎంతమందిని గో బ్యాక్ అంటారు ఫ్యూచర్ లో? ఈ రోజు మార్వాడి మీద పడ్డారు, రేపు ఇంకా ఎంతమంది మీద విరుచుకోబడతారు మీరు? జీవన విధానానికి లేదు బై సాబ్, నేను స్క్రీన్ ముంగట ఉంటే మాట్లాడుతుంటే కానీ పక్కకు లేం కదా. నువ్వు మాట్లాడేది నాకు అర్థమైతలేదు, నేను మాట్లాడేది నీకు అర్థమైతలేదు. అందుకని అంటున్నా, ఎవరైనా ఒక్కొక్కరైనా మాట్లాడదాం. మీరంటున్న గో బ్యాక్ ఉద్దేశం ఏంటి? పృథ్వీ గారు, మీరంటున్న గో బ్యాక్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు మార్వాడీస్ చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దౌర్జన్యం అంటే ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మా పంచాయతీ ఉంది. ఓకే, 2 పాయింట్లు. ఒక్క నిమిషం జోషి గారు వినండి, ఒక క్లారిటీ వస్తుంది. జోషి గారు ఈ డిబేట్ లో ఒక క్లారిటీ వస్తుంది. జోషి గారు ఈ డిబేట్ లో ఒక క్లారిటీ వస్తుంది. పృథ్వీ గారు ఒక్క నిమిషం, పాయింట్ టు పాయింట్ తీసుకుందాం.
పాయింట్ టు పాయింట్ తీసుకుందాం. ఏంటి ఆ అవమానాలు ఏంటి, ఆ మోసాలు ఏంటి, ఒక్కొక్క పాయింట్ గురించి మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, ఒక్కొక్క ఆరోపణ గురించి క్లారిటీ కావాలి. సో అవే సంబద్ధమైనటువంటి ఆరోపణల, సమంజసమైనటువంటి ఆరోపణల, అసంబద్ధమైనటువంటి ఆరోపణల కూడా మనం ఈ డిబేట్లో మాట్లాడదాం. ఓకే జోషి గారు, పృథ్వీ గారు మీరే మాట్లాడండి. ఏంటి ఒక్కొక్క అలిగేషన్ చెప్పండి, ఒక 4 చెప్పండి, ప్రధానంగా ఉన్న 4 చెప్పండి. జోషి గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. పృథ్వీ గారు, జాతి పేర్లను ఉద్దేశించి, కులాల పేర్లను ఉద్దేశించి ఒక దాడి జరిగింది. ఒక్క నిమిషం. ఓకే, దాడి జరిగిన దానికి ఇప్పుడు ఈయన సమాజం అధ్యక్షునిగా, ఆ సమాజం అధ్యక్షుడు, ఇప్పుడు సమాజం అధ్యక్షుడికి వచ్చి మాట్లాడుతున్నాను, ఒక ఇండివిజువల్ గా మాట్లాడుతున్నాం ఇక్కడ. మొన్న జరిగిన దాడి, ఓకే మొన్న జరిగిన దాడి, ఓకే రెండో పాయింట్ దాడి. ఇక్కడ బిజినెస్ మా ఊళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, అంటే ఇక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టనీయకుండా బెదిరిస్తున్నారు కదా, వాటి మీద. ఓకే ఒక్క నిమిషం ఆ పాయింట్ దగ్గర ఆగండి, ఒక్కసారి ఆ పాయింట్ దగ్గర ఆగండి. మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవచ్చు, ఓకే మీకు అభ్యంతరం లేదు, కానీ స్థానికులు ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళని బెదిరించడం తప్పు, రైట్? అదేనా మీరు అన్నది పృథ్వీ గారు? 100% అండి. ఒకసారి ఆ ఘటనలు మార్వాడీలు, పృథ్వీ గారు అడుగుతుంది, మార్వాడీస్ ఎవరినైనా వ్యాపారాలు చేసుకుంటే బెదిరిస్తే ఒక్కసారి ఆ వీడియోస్ మీ దగ్గర ఉంటే కూడా పంపించండి. ఓకే పృథ్వీ గారు ఎవరైనా బెదిరించారా? తీసుకోండి, హత్య చేసి తూప్రాన్లో జరిగింది ఇన్సిడెంట్. జరిగితే మన హరీష్ రావు దగ్గర కూర్చోబెట్టి కాంప్రమైజ్ కూడా చేసిరు. అది ఓకే పెద్ద రెవల్యూషన్ వచ్చింది, కూడా బంద్ అయినాయి. ఓకే, అంటే ఇది విస్తృతంగా మార్వాడీస్ అందరికీ ఆపాదించి చూడాలా, లేదంటే ఆ ఘటనలను అక్కడ వరకు మాత్రమే పరిమితం చేసి చూడాలా అన్నది మాట్లాడదాం. ఓకే మూడు అలిగేషన్ చెప్తారా పృథ్వీ గారు? హలో, ఓకే, ఒకటి బెదిరిస్తున్నారు, ఎవరు వ్యాపారాలు చేసుకోకుండా అని చెప్పారు, 2 దాడి గురించి చెప్పారు, 3 అలిగేషన్ చెప్తారా ఎందుకు మార్వాడీలను గో బ్యాక్ అంటున్నారు అనేది? నేను వినండి, వాళ్ళ దౌర్జన్యం ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు కదా వాళ్ళు, ఇక్కడ వాళ్ళతో కుమ్మక్కయ్యి. ఇప్పుడు గూగుల్ చాట్ ఉన్నదండి, గూగుల్ చాట్ ఉన్నది చెప్తున్నా నేను. వీళ్ళు ఇల్లీగల్ దందాలు అంటే ఇట్లా, ఇప్పుడు దేశంలో మొత్తం ప్రధాని వీళ్ళందరూ చెప్పేది మొత్తం డిజిటల్ ఇండియా, ఫోన్లకి వెళ్ళి పే చేయాలని చెప్తున్నారు కదా, మొత్తం కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీ లెక్కనే కదా. గోకుల్ చాట్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటిదే ఇది. మొత్తం 50 క్యాష్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళవి, 7 బిల్లులు రాయారు వీళ్ళు. మొత్తం ఉంటే ఆ హిందీలో రాస్తారు, పెడతారు. ఐరన్ కొన్నా, కరెంటు కొన్నా, ప్లగ్గులు కొన్నా, ఏం కొన్నా ఏమి బిల్లు ఇయ్యారు. దేశ ద్రోహులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ట్యాక్సులు కడితే ట్యాక్సులు ఎగ్గొడుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది అవసరం. ఓకే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అంటే ఓకే. పృథ్వీ గారు సమస్య అయితే పృథ్వీ గారు తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజలు మీ మీద తిరగబడుతున్నారు. పృథ్వీ గారు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అంటే గవర్నమెంట్ కి సంబంధించిన విషయం. సో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారా లేదు ప్రజలకు అన్యాయం చేస్తున్నారా? ప్రజలకు అన్యాయం చేస్తారు అంటే ఓకే, ఉద్యమానికి సంబంధించిన విషయం. ఆ మాట ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలి, సారీ చెప్పాలి. తప్పది, దేశద్రోహమైంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడ వచ్చిండు, వాడి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? సార్ ఆ మాట చాలా పెద్ద తప్పది మీరు చెప్పింది. దేశద్రోహులు అంటే ఏంది? మన దేశంలో ఉన్న నాగరికతను, మన దేశంలో ఉన్న ఏదైతే మార్వాడీలు ఉన్నో వాళ్ళను తరిమేయడమే దోషద్రోహం. ముఖ్యమంత్రి అంటుండు గుజరాతీ మార్వాడీలు దేశద్రోహులు అంటున్నారు. ఏంటది ఆ మాటలేంది? గోరా ఏందది? సార్ తప్పు సార్ అది. సార్ తప్పు సార్ ఇది, సార్ తప్పది. అది ఏందది ఆ మాటలేంది? సమాజాన్ని చెప్తున్నా, మీ సమాజానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటే చెప్తున్నా, మళ్ళా కూడా చెప్తున్నా, ఇంకా 10 సార్లు చెప్తా. ఇప్పుడు పోయి మీరు తినుండ్రి, ఇవాళ ఇప్పుడు పోయి రోడ్డు మీద అందరూ క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు, వాళ్ళందరూ దేశద్రోహులు. మీకు అధికారం ఉంది, మీకు చట్టం తీసుకోవాలండి సార్. జోషి గారు ఒకటి అడుగుతున్నారు. జోషి గారు మాకు బుద్ధి వచ్చింది, తెలంగాణ ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇన్ని రోజులు మీరు మా ఊళ్ళో అనుకున్నాము, కానీ మీరు మా ఊళ్ళు కాదు, మమ్మల్ని తాగి అనుకునే ఆలోచన ఉన్నటువంటి ఇప్పుడు మీకు ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటో మీరు చెప్పారు, మీకు అభ్యంతరాలు ఏంటో చెప్పారు.
అవన్నీ కూడా అపోహలు అని దిగ్నేష్ అంటూ ఉన్నారు. మరి ఎవరైతే మార్వాడీస్ గో బ్యాక్ అని అంటూ ఉన్నారు, అందులో ఉన్నవి అపోహలా లేదంటే నిజంగానే మార్వాడీస్ కొన్ని అన్యాయమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారా, బెదిరిస్తున్నారా? సార్, ఇది కుట్ర సార్. మార్వాడి పేరు మీద కుట్ర, ఇది కుట్ర జరుగుతుంది. ఏంది అది అసలు? వాళ్ళని పొమ్మడానికి వీళ్ళేమన్నా రాసుకున్నారా రాజ్యాంగంలో? ఓకే, దీని గురించి ఒక విస్తృతమైన చర్చను మనం మళ్ళీ తీసుకుందాం. ఓకే, ఒక విస్తృతమైన అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ దిగ్నేష్ గారు అండ్ జోసెఫ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులో వచ్చి మార్వాడీస్ గో బ్యాక్ అంటూ చేస్తున్న ఉద్యమంపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో మార్వాడీస్ గో బ్యాక్ అని ఎందుకు అంటున్నాము అంటూ కొన్ని కారణాలు చెప్పారు. మరి ఈ డిబేట్ని చూస్తున్న తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? నిజంగానే మార్వాడీస్ కొన్ని అన్యాయమైన అక్రమ పద్ధతుల్లో వ్యాపారాలు చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారా? లేదు, నిజంగా మార్వాడీస్ గో బ్యాక్ అని అనడమే ఒక అసంబద్ధమైనటువంటి వాదన, అక్కసుతో అంటున్నారు అని జోసెఫ్ అంటున్నారు, ఇది అక్కసుతో అంటున్నారు అని. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి విస్తృతమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా తర్వాత చేద్దాం. రైట్, ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.